హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఫోర్స్ఫుల్లీ మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ రెజనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని మీరు రీడింగ్ అయితే రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది వచ్చేసి మీ హస్బెండ్ కోసమైనా మీ వైఫ్ కోసమైనా లేకపోతే మీ స్పెషల్ పర్సన్ కోసమైనా మీ లవ్ ఇంట్రెస్ట్ కోసమైనా ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళని గుర్తు చేసుకొని ఇమాజిన్ చేసుకొని రీడింగ్ అనేది చూడండి. సో కార్డ్స్ షఫుల్ చేస్తున్నంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో మీకు కనుక మన రీడింగ్స్ రెజనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ని. పర్సన్ నేమ్ తలుచుకోండి, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టర్నింగ్ పాయింట్, ఫ్యామిలీ, కన్ఫ్యూషన్, మిస్ట్రస్ట్, reunion, pleasure, rejuvenation, obsession, expectation, warning. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కాన్స్టెంట్. లవింగ్ యూ ఇస్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో నిన్ను ప్రేమించడం అనేది అది నా అనుమతి లేకుండా అది అలా జరిగిపోతూనే ఉంటుంది. కాన్స్టెంట్గా నువ్వు నాతో మాట్లాడు, నాతో మాట్లాడకపో, మన ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ అయినా రాని, మన ఇద్దరం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండని, మన ఇద్దరం ఒక్క దగ్గరే ఉండని, నేను నిన్ను ప్రేమించడం మాత్రం అది ఎప్పటికీ నేను ఆపలేను, నా కంట్రోల్లో లేదు, కాన్స్టెంట్గా అది అలాగే జరిగిపోతూ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్. సో వాళ్ళు ఎంత స్టాప్ చేయాలి అన్నా కూడా ఇక్కడ కాన్స్టెంట్గా మీ థాట్స్ అనేది మీ పర్సన్కి వస్తూనే ఉంటాయి. సో ఎలా బ్రీతింగ్ ఆపలేరో, ఎలా ఊపిరి తీసుకోవడం కంట్రోల్ చేసుకోలేరో, అలాగే మీ గురించి ఆలోచనలు కూడా అది కాన్స్టెంట్గా జరిగిపోతూనే ఉంటుంది అంట. అదే మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు అండ్ మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు.
అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ మ్యారేజ్ విషయం కావచ్చు, మీ ఫ్యూచర్ విషయం కావచ్చు, సో మీకు గైడెన్స్ కావచ్చు, సో ఏం చేయాలి, మీరున్న సిచ్యువేషన్కి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, సో ఇలాంటి ఏమన్నా జాబ్ విషయం కానీ మనీ విషయం కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. టర్నింగ్ పాయింట్. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఇలా ఎండ్ అయిపోతుంది అనేది మీ పర్సన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంట. ఇది తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో 8 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే స్టిల్ ఈ రిలేషన్షిప్లో ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో మేబీ మీరు ఇక్కడ మీ పర్సన్కి బ్రేకప్ చెప్పి ఉండొచ్చు. సో సమ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకురావచ్చు. కానీ ఇలా జరుగుతుంది, ఇలా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మీ ఇద్దరు ఒకరికొకరు దూరం అవుతారు అనేది మీ పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ రావడం కానీ, మీ ఇద్దరు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరు సెపరేట్ అయిపోతారని మీ పర్సన్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టిల్ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకోవట్లేదు. అండ్ ఈ రిలేషన్ కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ పాస్ట్లో మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీరు పెట్టిన ఎఫర్ట్స్ని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి, తన వంతు ప్రయత్నం ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి తను చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ కంప్లీషన్ కావాలి, ఈ రిలేషన్ హ్యాపీనెస్ కావాలి, అబండెన్స్ రావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. సో ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి, ఇలా కిడ్స్ ఉండాలి, సో ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్కి కూడా మ్యారేజ్ అయ్యి ఉంటే కూడా ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అయ్యి సో సమ్ సిచ్యువేషన్ వల్ల, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యి ఉంటే మళ్ళీ ఈ పర్సన్ మీతో యూనియన్ చేయాలి, ఈ రిలేషన్షిప్లో హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు. ఫ్యామిలీ, ఐఎమ్ బిజీ విత్, నో నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఫ్యామిలీ, సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఆబ్స్టెకల్ వచ్చేసి ఫ్యామిలీ అండి. ఐదర్ మీ ఫ్యామిలీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా, ఈ రిలేషన్షిప్ గ్రో అవుతుందా లేదా, తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మళ్ళీ ఇది ముందులాగా అవుతుందా లేదా, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ ఎనర్జీ కనిపిస్తుంది, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో సమ్హౌ మీకు ఈ పర్సన్కి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఉండుండొచ్చు. ఫైనాన్షియల్లీ మీరు తనకి చాలా సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, లేకపోతే మీకు కమ్యూనికేట్ చెయ్యాలని కానీ. సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మేజర్ అబ్స్టకల్లా కనిపిస్తుంది. మీ ఇద్దరు ఎట్ ప్రజెంట్ మాట్లాడుకోవట్లేదు అనుకుంటాను. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ ఫ్యామిలీ మెయిన్ రీజన్ లాగా అనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా లేదా అని చూస్తున్నారు. అండ్ మీతో మాట్లాడాలి. ఒకవేళ ఫ్యామిలీస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ని గ్రో చేయగలనా లేదా అనే ఒక డైలమా సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. సో కన్ఫ్యూషన్. ఈ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటంటే తనకి ప్రేమ ఉందా లేదా తనకు అర్థం కావట్లేదు, మీకు ప్రేమ ఉందా లేదా తనంటే అది తనకు అర్థం కావట్లేదు. అసలు తన ఫీలింగ్స్ మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో లేదో తనకు తెలియట్లేదు. సో అంతా కన్ఫ్యూజన్. పాపం టీనేజ్లో ఉన్నట్టున్నారు.
ఈ రోజుల్లో టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా సంథింగ్ క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూషన్ ఎందుకు అంటే హర్మిట్ కార్డ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఐసోలేషన్లో ఉంటున్నారు, మీకోసం ఏడుస్తున్నారు, మీకోసం బాధపడుతున్నారు. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు అంటే మీరు తనని మిస్ అవుతున్నారా లేదా, మీరు తనతో తన కోసం మీరు రెడీగా ఉన్నారా లేదా, తన ప్రేమని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, తను ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా. మేబీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో మీరు సపరేషన్లో ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ సపరేషన్లో ఉండొచ్చు, లేకపోతే పాస్ట్ ఏదైనా బ్రేకప్స్, ఏదైనా పాస్ట్ లైఫ్లో ఏదైనా సపరేషన్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు తను ప్రపోజ్ చేయాలా లేదా, చెప్పాలా లేదా, ఇది కరెక్టా కాదా, అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ కన్ఫ్యూషన్స్లో ఉన్నారు ద వరల్డ్. సో ఆల్రెడీ మీతో ఈ పర్సన్ కొన్ని డేస్ సపరేషన్లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి కొంతమందికి అయితే 1 year, కొంతమందికి అయితే 9 months అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే ఎలా మాట్లాడతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, అసలు ప్రేమగా మాట్లాడతారా లేకపోతే ఇంకా వేరే ఎలాగైనా మాట్లాడతారా? బికాస్ చాలా గ్యాప్ తీసుకున్నారు ఈ పర్సన్, చాలా వెయిట్ చేశారు, చాలా టైమ్స్ ఐసోలేషన్లో ఉన్నారు, చాలా టైం మీ నుంచి సపరేషన్లో కానీ మీ నుంచి దూరంగా కానీ ఉన్నారు ఈ పర్సన్. ఇక్కడ ఈ 2 కార్డ్స్ కూడా మేజర్ అర్కానా కార్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి చాలా ఇయర్స్, చాలా మంత్స్ మీ నుంచి దూరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయంలో, అందుకే ఈ పర్సన్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో వాళ్ళకి అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా, అసలు వాళ్ళ ప్రేమని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, సో ఈ డైలమాలో ఉన్నారు ఈ పర్సన్. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో మీరు తనని అపార్థం చేసుకుంటున్నారంట. నువ్వు ఏదో ఊహించేసుకొని మన ఇద్దరి మధ్య రిలేషన్ని బ్రేక్ చేస్తున్నావు, నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు అని మీ పర్సన్ అంటున్నారు. నువ్వు ప్రాపర్గా చూడకుండా నీకు నువ్వే ఏదో ఊహించేసుకొని నా మీద అనుమానపడి నా మీద డౌట్లతో నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు ఇక్కడ 4 of Cups చూడండి, నో చెప్తున్నావు. నేను ఎన్నిసార్లు వచ్చి సారీ చెప్తున్నా, నేను నిన్ను నమ్మలేను, నాకు నువ్వు వద్దు అని మీరే చెప్తున్నారు, అనుమానిస్తున్నారు తనని, తన ప్రేమని. తను ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ చూడండి, తను ఎన్నిసార్లు వచ్చి లవ్ ఆఫర్ చేసినా తనని మీరు నమ్మలేకపోతున్నారు. సో తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో, నాకన్నా వేరే వాళ్ళే ఇంపార్టెంట్ ఏమో, నాకన్నా తన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ ఏమో, నాకన్నా తన కెరియరే ఇంపార్టెంట్ ఏమో, నాకన్నా థర్డ్ పార్టీనే ఇంపార్టెంట్ ఏమో. సో ఇట్లా మీకు ఈ ఈ డౌట్స్ చాలా ఉన్నాయి. ఈ కప్స్ ఉన్నాయి చూసారా, ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద. సో అందుకే తనని నమ్మలేకపోతున్నారు. సో అలాంటిది ఏమీ లేదు, నువ్వు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేబీ ఇక్కడ మీరేమైనా మెసేజ్ కానీ, మీరేమైనా కాల్ చేసినప్పుడు మీ పర్సన్ అది లిఫ్ట్ చేయకపోవడం కానీ, ఆన్సర్ చేయకపోవడం కానీ, లేకపోతే మీరు ఎప్పుడో కాల్ ఆర్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఇంకెప్పటికో రిసీవ్ చేసుకోవడం కానీ, ఇంకెప్పటికో మాట్లాడడం కొని, సో సమ్హౌ గ్యాప్ ఇవ్వడం కానీ, దానివల్ల ఏంటంటే మీరు ఈ పర్సన్ మీద అనుమానం పెంచుకోవడం కానీ, ఎందుకు ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను కాల్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నేను మెసేజ్ చేసినప్పుడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, నిజంగా ప్రేమ ఉంటే యాక్సెప్ట్ చేయాలి కదా, ఇలా మీకు మీరు డౌట్స్ క్రియేట్ చేసుకొని ఈ పర్సన్ని మీరు ఎందుకో నమ్మలేకపోతున్నారు. అది వాళ్ళ ఫీలింగ్. రియాలిటీలో అది కాదు, నేను బిజీగా ఉన్నాను, నాకు వేరే ఎవరు లేరు, అది మీ పర్సన్ చెప్తుంది. నీకు నువ్వే ఏదో ఊహించేసుకొని తొందరపడి బ్యాక్ అయిపోతున్నావు, రిలేషన్ని ఎండ్ చేసుకుంటున్నావు, తొందరపడి రిలేషన్ని తెంచేసుకున్నావు. అది మీ పర్సన్ ఫీలింగ్, రీయూనియన్. సో మీ పర్సన్కి అయితే మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలని ఉంది. ఐఎమ్ రెడీ టు
స్టార్ట్ వన్స్ అగైన్. సో ఈ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యూనివర్స్ మీ పర్సన్కి తన మిస్టేక్స్ తెలుసుకునేలాగా చేస్తుంది. అండ్ మళ్ళీ మళ్ళీ మీ పర్సన్కి మిమ్మల్ని గుర్తు చేసి ఛాన్సెస్ ఇస్తూనే ఉంది. డెస్టినీలో మీ ఇద్దరు కలిసి ఉండాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఇంకొక ఛాన్స్ మీ పర్సన్కి ఇస్తున్నారు అండ్ మీకు ఇస్తున్నారు. మీ తప్పులు మీరు రియలైజ్ అవ్వడానికి, మీ ఇద్దరు యూనియన్ అవ్వడానికి యూనివర్స్ కూడా మిమ్మల్ని కలపడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వన్స్ అగైన్. సో ఈ పర్సన్ మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో తన తప్పు తను రియలైజ్ అవ్వాలనుకుంటున్నారు, తన తప్పు తనకు తెలిసొచ్చేలాగా యూనివర్స్ చేస్తున్నారు. అండ్ 2 of Wands, ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు రీయూనియన్ అవుతుందా, ఎప్పుడెప్పుడు మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గుతుందా, అది ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు, జోగ్రఫికల్ డిస్టెన్స్ కావచ్చు, లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్గా మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు, తన మనసు మార్చుకొని మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. బికాజ్ యూనివర్స్ పదే పదే మీరు కానీ, మీ పేరు కానీ, మీ వాల్యూ కానీ గుర్తొచ్చేలాగా ఇక్కడ మీ పర్సన్కి ఎన్లైట్మెంట్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో ప్లెజర్. Looking at you, talking to is greatest enjoyment for me. సో ఇక్కడ మీ పర్సన్ మీతో రికన్సిలేషన్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు. సో ఈ రిలేషన్కి ఒక స్టెబిలిటీ, ఒక నేమ్, ఒక మ్యారేజ్, ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో, ఎప్పుడైతే మీ నుంచి వెళ్ళిపోయారో, ఎప్పుడైతే మీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేసుకున్నారో అప్పటి నుంచి ఈ పర్సన్ అయితే మనశ్శాంతిగా లేరు, హ్యాపీగా లేరు. సో మళ్ళీ మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి అయితే వచ్చింది. మిమ్మల్ని చూసినా లేకపోతే మీతో మాట్లాడినా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీతో మాట్లాడే ఒక 10 minutes అయినా, మిమ్మల్ని చూసే ఆ 10 minutes అయినా, 1 hour అయినా ఈ పర్సన్ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ డే మొత్తం ఈ పర్సన్కి ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అదే గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఏదన్నా ఉంది అంటే అది మీతో మాట్లాడినప్పుడే, మీతో టైం స్పెండ్ చేసినప్పుడే, మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీతో ఉంటే ఆ ప్లెజర్ ఉంటుంది కాబట్టి, ఆ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీతో రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు లేకుండా ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉండరు కూడా. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 7 of Swords. సో స్నీకీ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది. అంటే లైక్ ఈ పర్సన్ ఏంటంటే చేస్తోంది ఒకటి, కానీ మీకు చూపిస్తోంది ఇంకొకటి. సో సంథింగ్ ఏదో ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారు. హైడింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. 7 of Swords. సో మీకు ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టు ఈ పర్సన్ చూపించకుండా దాచిపెట్టడం కానీ, సో సంథింగ్ ఏదో ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేయడం కానీ, సో సంథింగ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మీకు వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్ చూపించడం కానీ, సో సంథింగ్ హిడెన్ థింగ్స్ ఏదో చేస్తున్నారు ఈ పర్సన్. మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో చేస్తున్నారు. అందుకే మీరు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకేం పర్లేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, నేనే ఇక్కడ బాధపడుతున్నాను అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. కానీ రియాలిటీలో చూస్తే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మీతో ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే బయటికి అలా చూపించుకుంటున్నారు.
హ్యాపీగా ఉన్నట్టు. సో రిజర్వనేషన్. సో మీరున్నప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారండి. మీరున్నప్పుడే ఈ పర్సన్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీరుంటేనే సంతోషంగా ఉంటారు. మీతో మాట్లాడితేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. చూడండి. లేకపోతే ఈ పర్సన్ చాలా భయపడుతూ ఉంటారు. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకో భయపడుతూ ఉంటారో తెలీదు. మీరుంటే ఈ పర్సన్‌కి చాలా ధైర్యం అనిపిస్తుంది. మీ థాట్స్‌తోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోతారు. తన్ని వదిలేసారేమో, తన నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో, ఏదేదో తెలియని భయము, ఏదేదో తెలియని టెన్షన్‌లో పడుతూ ఉంటారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ ఫుడ్ తిన్నా, తినకపోయినా లైక్ ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో తెలియని ఆనందం, ఎక్సైట్‌మెంట్. మీరు మాట్లాడుతున్నారు, తన కోసం మీరున్నారు, తన బాధ పట్టించుకోవడానికి, తన గురించి పట్టించుకోవడానికి ఒక మనిషి ఉన్నారు అనే ధైర్యంతో ఉంటారు. లేదు అంటే ఏం చేయాలో అర్థం కాదు. మీకోసం ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చాలా చేస్తారు. త్రీ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీతో ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడి యూనియన్ అయ్యి తన భయాలు, టెన్షన్స్ మొత్తం దించేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అబ్సెషన్. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కూడా మీరంటే అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటికీ నాకు నీ మీద ఇలాంటి అబ్సెషనే ఉంటుంది, ఇలాంటి పిచ్చే ఉంటుంది అని చెప్తున్నారు. మేబీ ఏ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారండి. లైక్ హాయ్ అని కానీ, హలో అని కానీ, లేకపోతే పెద్దగా ఎఫర్ట్స్ ఏమీ పెట్టట్లేదు కానీ మిమ్మల్ని చూసి సైలెంట్గా ఊరుకోవడము, లేకపోతే సో సమ్‌హౌ ఈ పర్సన్ ఏంటంటే మీరంటే అబ్సెషన్ ఉంది కానీ అది చెప్పలేక ఏదో ఒక సైగల ద్వారా లేకపోతే ఏదో ఒక దాని ద్వారా మీకు చెప్తూనే ఉన్నారు. పెద్దగా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు కానీ అబ్సెషన్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మీ విషయంలో స్మాల్ థింగ్స్ అయితే చేస్తున్నారు. కంప్లీట్‌గా ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఈ పర్సన్‌కి మీరంటే అబ్సెషన్ ఉంది, మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీకు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో అది ఈ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటికీ వాళ్ళకి అబ్సెషన్ మీ మీద అయితే ఉంటుంది అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ యాక్షన్ మాత్రం చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌కి భయం అవ్వచ్చు, లేకపోతే షై అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. బట్ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. పేజ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇన్‌మెచ్యూర్డ్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. చూపించడానికి వచ్చేసరికి చాలా లైట్‌గా చేస్తున్నారు. ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. మరి ఇది ఎవరి పర్సన్ ఎనర్జీనో, అది ఎవరి కోసమో నాకైతే తెలీదు కానీ పర్సన్‌కి మీరంటే అబ్సెషన్ ఉంది. మీతో ఉండాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో అలా మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోవాలని కానీ, లేకపోతే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫిజికల్ రిలేషన్ కావాలని కానీ, సో సంథింగ్ అబ్సెషన్ అయితే ఉంది. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి మీ మీద ఉంది. కానీ యాక్షన్‌లోకి వచ్చేసరికి ఈ పర్సన్ చూపించలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్‌లైన్‌లో స్పై చేస్తూ ఉండొచ్చు. మీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ ఎక్కువ తెలుసుకుంటున్నారు. స్పైయింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ ప్రతి అప్డేట్స్ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 3 ఆఫ్ కప్స్. ఎందుకు ఈ అబ్సెషన్ ఫీల్ అవుతున్నారంటే మీతో యూనియన్ అవ్వాలని అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు.
మీకు మీరే వచ్చి రీయూనియన్ అవుతారేమో, తన యాక్షన్ చూసి మీకు మీరే వస్తారేమో, అది ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీరు నో చెప్తారేమో అన్న భయం వల్ల ఈ పర్సన్ తన అబ్సెషన్ని బయట పెట్టట్లేదు. ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో ఈ పర్సన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు మీ మీద, ఈ రిలేషన్షిప్ మీద. సో మీరేమన్నా వచ్చి మాట్లాడతారేమో, మీరేమన్నా మెసేజ్ చేస్తారేమో, మీరేమన్నా మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారేమో వెయిట్ చేస్తున్నారు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్, తను ఏమీ చేయలేరు కానీ మీ మీద ఈ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. నాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అన్నమాట. నాకేం చెయ్యాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. సో తనకి మీరేమైనా రిప్లై ఇస్తారేమో, తనని మీరేమైనా అన్బ్లాక్ చేస్తారేమో, తనతో మీరేమైనా మాట్లాడతారేమో, మీ ఫీలింగ్స్ ఏమైనా చెప్తారేమో. సో ఈ పర్సన్ తనేమీ చేయలేక, లేకపోతే ఈ పర్సన్ తను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసేసారు మీ విషయంలో. ఇంకా తను చేయాల్సింది ఏమీ లేదు. ఇంకా మీరేమన్నా చేస్తే, మీరేమన్నా ఈ పర్సన్ని ఇంప్రెస్ చేస్తే, మీరేమన్నా మీ ఫీలింగ్స్ చెప్తారేమో, మీరేమన్నా ఈ పర్సన్కి ప్రపోజ్ చేస్తారేమో, మీరేమన్నా ఈ పర్సన్తో ఒప్పుకుంటారేమో అని ఈ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, తను చేయాల్సిందంతా చేసుంటారు ఈ పర్సన్. లేకపోతే తను ఏమి చేయకపోయినా కూడా మీరే అన్నీ చేయాలని ఈ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి కొంతమంది ఇక్కడ ప్రయత్నాలు అన్నీ చేశారు, బట్ రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి ఇంకా మీ సైడ్ నుంచి మీరేమన్నా ఎఫర్ట్స్ పెడతారని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. పేజ్ ఆఫ్ వాన్స్, ఇక్కడ ఈ పర్సన్ మీరేమన్నా ప్లాన్ చేస్తారేమో, మీరేమన్నా అప్రోచ్ అవుతారేమో. ఇన్మెచ్యూరిటీ, ఇది కూడా పేజ్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఉండొచ్చు, కానీ మీరేమీ రియాక్ట్ అవ్వకపోవడంతో సో మీరే తనకి రెస్పాండ్ అవ్వాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వార్నింగ్, సో మీ పర్సన్ మీకు వార్నింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో ఎందుకు అంటే మీ బిహేవియర్ వల్లే మీరు తన్ని లూజ్ అయిపోతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో చూడండి, ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలని చూసినా ఎందుకో ఆ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయలేకపోవడం కానీ, నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పెయిన్ పడ్డారు, ఇప్పటిదాకా మీరు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ, ఈ సెపరేషన్లో కానీ సో మీరు చాలా అనుభవించారు, చాలా పెయిన్ పడ్డారు. సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి అనుకోవట్లేదు. కాబట్టి ఈ పర్సన్ ఎంతొచ్చి మీతో మాట్లాడినా, ఎంతొచ్చి రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలని చూసినా మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ రెడీగా లేరు. అందుకే మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ వల్లే, నీ పద్ధతి వల్లే నువ్వు నన్ను లూజ్ అయిపోతున్నావు. నువ్వు కరెక్ట్గా ఉండుంటే కనుక మన రిలేషన్ ఎప్పుడో బ్యాలెన్స్ అయిపోయేది, మన రిలేషన్ ఎప్పుడో సెట్ అయిపోయేది, 6 ఆఫ్ కప్స్ యూనియన్ అయిపోయేది. మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ కానీ, మీ స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ కానీ, మీ హౌస్ నియర్ బై కానీ, కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్ మీకు తెలుసున్న పర్సన్ కానీ అయి ఉండాలి. ఈ పర్సన్ ఈ రిలేషన్ని అట్ ప్రెజెంట్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎందుకో కానీ మీరు ఆ పర్సన్ని అనుమానిస్తూ,
ఆ పర్సన్ చెప్పేదంతా అబద్ధాలేమో అన్న టైప్లో అనుమానిస్తూ మీరు తన్ని దూరం పెడుతున్నారు. అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది.